గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నేను పేరు శ్రీవాణి. నేను మ్యాథ్స్ ఐక్యూ టెస్ట్ శాంపుల్ పేపర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూసినామంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ బై ప్లేసింగ్ ప్లస్ అండ్ మైనస్ బిట్వీన్ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏబిసిడి అనుకున్నామంటే దాని మధ్యలో 3 గ్యాప్స్ ఉంటుంది. ఈచ్ గ్యాప్కి సైన్ ప్లస్ సైన్ మైనస్ సైన్ చేంజ్ చేసుకున్నామంటే మనకి ఏమొస్తుందంటే 2 × 2 × 2 × 2^3 దట్ ఈస్ ఈక్వల్ టు 8 వస్తుంది ఆన్సర్. దాన్ని టెక్స్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడండి. ఏబిసిడిని తీసుకున్నాము, దాంట్లో సైన్స్ మార్చినామంటే మనకి 8 వస్తుంది. ఓకేనా? సో దాంట్లో ఆడ్ సమ్ చేసినామంటే 7 + స్టార్ + 5 = 12 స్టార్ అవుతుంది. ఈవెన్ సమ్ చేసినామంటే 13 అవుతుంది. దాని డిఫరెన్స్ వచ్చి -1. కాబట్టి ఫర్ డివిజిబిలిటీ రూల్ వచ్చి 0 అన్న రావాలి, 11 అన్న రావాలి. కాబట్టి అప్పుడు ఇది ఆన్సర్ వచ్చి కాదు, దాని డిఫరెన్స్ వచ్చి 1 వస్తుంది. స్మాలెస్ట్ డిజిట్ ఈస్ 1. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ స్టేట్మెంట్స్ ఏ అండ్ థర్డ్ వన్ స్టేట్మెంట్ ఏంటంటే స్టేట్మెంట్ ఏ ద నంబర్స్ 189, 207, 225 and 261 are divisible by 9. They are also divisible by 3. స్టేట్మెంట్ బి ఏంటంటే if a number is divisible by any number then it is also divisible by each factor of that number. Both statements are true. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 15,370 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏ నెంబర్ యాడ్ చేయాలన్నారు. దాని నుంచి ఏం కనుక్కున్నారు చూడండి. ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి, ఏబి క్రాస్ 6 = C78 రావాలంట. దాంట్లో ఏబిసి యొక్క వాల్యూ కనుక్కోమన్నారు. దాన్ని మల్టిప్లై చేస్తే ఏబిసి యొక్క వాల్యూ ఏమొస్తుందని గమనించినామంటే బి = 8, బి = 3 వస్తుంది. ఏబిసి వాల్యూ కనుక్కున్నామంటే బి యొక్క వాల్యూ 3 వస్తుంది. బిని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినామంటే 6 3s are 18, 1 8 1s ప్లేస్లో అప్పుడు బి వాళ్ళ వాల్యూ కంపల్సరీగా 3 అవుతుంది. ఏ యొక్క వాల్యూ 6 ఉంటేనే దాని వాల్యూ 7 అవుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ తెలిసింది 6 ఉండాలి, బి వాల్యూ తెలిసింది సి ఉండాలి. అది సబ్స్టిట్యూట్ చేసినామంటే సి వాల్యూ వస్తుంది 3 వస్తుంది. ఈ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 15,370. అది దేని మధ్యలో ఉందంటే 123 124 మధ్యలో ఉంది. దాని డిఫరెన్స్ వచ్చి 6 అవుతుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మనం 6 దాని డిఫరెన్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ 5 సమ్ చేసేంత వరకు మీరు ఓపిక్గా విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాట్లో ఒక లైక్ వేయండి, ఫైర్ వేయండి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.